పెట్రోలుపై ధరలను తగ్గించాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేస్తూ ఎంఆర్ఓ గారికి, స్థానికంగా ఉన్న ఎంఆర్ఓ గారికి మా నిరసన పత్రాలను సమర్పించడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం గద్దెనెక్కినప్పటి నుంచి కూడా, అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా ప్రజల్ని ప్రతిసారి ప్రతి విషయంలోనూ మోసగిస్తూనే ఉన్నారు. పేద బడుగు బలహీన వర్గాల వాళ్ళ నడ్డి విరిచేస్తున్నారు. సామాన్యుడు బ్రతికే రోజులు కరువవుతున్నాయి ఇవాళ. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు అందుబాటులో లేవు. మీరేదో ఉచితంగా ఇస్తానన్న పేద వర్గానికి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. పైగా ఇవాళ ఆ ఇరాన్ అమెరికా యుద్ధ బూచిని చూపించి ఇవాళ డీజిల్ని విపరీతంగా పెంచడం జరిగింది. డీజిల్ కానీ పెట్రోల్ కానీ లీటర్కు 3 రూపాయలంటే ఇది సామాన్యం కాదు. మీరు గద్దెనెక్కే ముందు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ప్రతి మీటింగులో మీరు చెప్పింది, మేము ధరలను ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమో, ఇప్పుడు ఉన్న ధరలను కూడా తగ్గించే ప్రయత్నం మేము చేస్తామని మీరు సెలవిచ్చారు కదా. ఇచ్చిన మాట మర్చిపోయారా ముఖ్యమంత్రి గారు? వారి తనయుడు కూడా మన మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, మంత్రి గారు అయినా ఈ లోకేష్ గారికి కూడా ఎన్నిసార్లు ఎన్ని మీటింగులు పెట్టాడో మన పిల్లలందరూ కూడా సోషల్ మీడియాలో ఇవాళ వైరల్ అవుతుంది. ఒక్కసారి చూసుకోమని మీకు తెలియజేస్తున్నా. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు వాగ్దానం చేసిన ఏ విషయాన్ని కూడా మీరు అమలుపరచాల. ఒక్క వృద్ధాప్య పెన్షన్ కూడా, అది కూడా 6 లక్షల పెన్షన్లు మీరు కట్ చేసి ఇచ్చారు. మీరే ఒక్క పెన్షన్ పెంచారండి. మీరు ఇంకెంతకాలం ఈ మసిబూసి మారేడికాయ చేస్తారు? ఈ పేద పడుగు బలహీన వర్గాల మీద ఎంత ఆర్థిక ఇబ్బంది పెడుతుంది ఇవాళ డీజిల్ పెంచితే, డీజిల్ ఒక లారీలు తోలేవాళ్ళు, లేకుంటే వీళ్ళు బళ్ళు తోలేవాళ్ళు, వీళ్ళకే కాదు డీజిల్ పెట్రోల్. దీని ఎఫెక్ట్ కూరగాయల మీద పడుద్ది, రవాణా మీద పడుద్ది, అన్ని ఛార్జీల మీద పడుతుంది. ఇది ఏమవుతుంది ఆఖరికి? అసలు నిజంగా ఇవాళ తలుచుకుంటే మన రాష్ట్రం ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లా. జనమందరం కూడా ఒక అగ్నిగుండంలో, ఎండలో ఒక పక్క అయితే ఈ పెరిగిన ధరలో ఈ ప్రభుత్వ విధానాలు ఇంకొక విధమైన అగ్నిగుండంలోకి తోసేసాయి మన అందరినీ కూడా. ఇదే విధానం కొనసాగితే రాబోయే రోజుల్లో పెట్టలు రాలిపోయేటట్టు రాలిపోతారు జనం కూడా. ఇది శుభ పరిణామం కాదు. ఎంతసేపటికి మీరు ఏదో కార్పొరేట్ వ్యవస్థని, కార్పొరేటర్స్ని వీళ్ళందరినీ బాగు చేద్దామనే ఆలోచన తప్పిస్తే పేదవాళ్ళు, గ్రామాల్లో జీవిస్తున్న చిన్న వాళ్ళు, వీళ్ళందరూ బ్రతుకులు ఎలాగున్నాయో అని కూడా ఆలోచన లేకుండా ఇవాళ మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారే. చంద్రబాబు గారు, మీకున్న ఈ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఎక్కడ పనికొస్తుందండి పేదవాడికి? ఏమీ లేదు. మీరు అబద్ధాలు చెప్పి మీ ఎక్స్పీరియన్స్ అంతా గద్దెనెక్కే వరకే. గద్దెనెక్కిన తర్వాత ఏదో సామెత ఉందే, ఓడలో ఉన్నంతకు వరకు ఓడ మల్లయ్యే, గట్టెక్కితే బోడు మల్లయ్య. అదే సామెత అయింది ఇవాళ. మీరు కూడా మమ్మల్ని ప్రజలందరూ కూడా చాలా సంక్షోభంలో ఉన్నారు. ఇవాళ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. ఏ వ్యవస్థ కూడా సరిగా పనిచేయని వ్యవస్థ. రెవెన్యూ కానీ, పోలీసు కానీ, ఏ వ్యవస్థ కూడా ఇవాళ సరైన రీతిలో పనిచేయట్లా. అంతా మీ తాబేదారులు నడుపుతున్నారు ఇవాళ రాజ్యాన్ని. ఎటు పోతున్నాం? ఎవరైనా మాలాంటి వాళ్ళు పేదల తరపున మీరు ఏమన్నా మాట్లాడితే మమ్మల్ని జైల్లో పెడతామని భయపెడుతున్నారు. పెట్టండి ఎంతమందిని జైల్లో పెడతారు? వాళ్ళ రాష్ట్రంలో ఉన్న అడిగే ప్రతి వ్యక్తిని పెడితే మన జైళ్లు చాలు, మిగతా రాష్ట్రాలు జైళ్లు కూడా చాలు. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఒక్కసారి ఆలోచించమని. ఈ పెంచిన ధరని మీరు అంతకు ముందున్న ధరని కూడా మీరు తగ్గిస్తా ఉన్నారు. అది అడగట్లా మిమ్మల్ని. ఈ పెంచిన ధరని మీ రాష్ట్ర స్థాయిలో ఉన్న కొంత వెసులుబాటు కలిగించుకుంటూ మీరు తప్పనిసరిగా తగ్గించే ప్రయత్నం చేయాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా కార్యకర్తలు, ఇవాళ నాయకులు అందరూ కూడా విరివిగా పాల్గొన్న ఈ సమావేశంలో మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు, రేట్లు తగ్గించండి, సామాన్యుడిని బతికించండి, పేద ప్రజలను బ్రతికే మార్గం వెతకమని మీకు చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.